సరైన ప్రాపర్టీని ఎంచుకోవడంలో తికమక పడుతున్నారా? ఇక ఆ కన్ఫ్యూజన్ వద్దు. అపార్ట్మెంట్లు, విల్లాలు, ప్లాట్లు మీకు కావలసినవన్నీ ఒకే చోట. సుమన్ టీవీ బిగ్గెస్ట్ ప్రాపర్టీ ఎక్స్పో అక్టోబర్ 18, 19 హెచ్ఎస్సిసి నోవోటెల్ హైదరాబాద్. ఇప్పుడే ఫ్రీ ఎంట్రీ కోసం కాల్ చేయండి. పవన్ అభిమానులకు మరో గుడ్ న్యూస్. ఈ న్యూస్ చూసే ముందు ఒక బిగ్ అప్డేట్ అయితే చూద్దాం. హైదరాబాద్ మొత్తంలో ఉన్న బెస్ట్ ప్రాపర్టీస్ అన్నింటినీ కూడా ఒకే వేదికపైకి తీసుకొస్తుంది సుమన్ టీవీ. ఈ రోజు రేపు హెచ్ఎస్సిసి నోవోటెల్లో జరిగే సుమన్ టీవీ ప్రాపర్టీ ఎక్స్పోలో బెస్ట్ ఫ్లాట్స్, విల్లాస్, ఓపెన్ ప్లాట్స్, దీపావళి ఆఫర్స్ అండ్ డిస్కౌంట్స్తో అందుబాటులో ఉంటాయి. మీరు విజిట్ చేసి ప్రతి గంటకి ఒక గోల్డ్ కాయిన్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంటుంది. ఫ్యామిలీతో రావచ్చు, మీ డ్రీమ్ ప్రాపర్టీని కూడా సొంతం చేసుకొని వెళ్ళొచ్చు. ఇక బ్రేకింగ్ న్యూస్లోకి వెళ్తే పవన్ అభిమానులకు మరో గుడ్ న్యూస్ అందిందనే చెప్పుకోవచ్చు. ఓజీ ఓటీటీ డేట్ అయితే విడుదల చేసింది. ఈ నెల 23న ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓజీ కలెక్షన్లో రికార్డు బద్దలు కొట్టిన సినిమాగా కూడా మనం చెప్పుకోవచ్చు. ఓజీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన గ్యాంగ్స్టర్ యాక్షన్ డ్రామా ఓజీ. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని డివివి దానయ్య భారీ బడ్జెట్తో నిర్మించారని చెప్పుకోవాలి. సెప్టెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ సక్సెస్ ను కూడా సాధించింది. బాక్స్ ఆఫీస్ దగ్గర 300 కోట్ల క్లబ్ లో చేరినట్లు కూడా మేకర్స్ అధికారికంగా ప్రకటించడం కూడా జరిగింది. కొన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ కానప్పటికీ కూడా ఫ్యాన్స్ మాత్రం ఈ సినిమా రిజల్ట్తో హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఈ సంగతి అటుంచితే ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలో అలరించడానికి రెడీ అయ్యింది. అయితే నెల రోజులు తిరగకుండానే స్ట్రీమింగ్కి వస్తూ ఉండటం ఇక్కడ గమనార్హం. ఇక ఓజీ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ ఫ్యాన్సీ రేటుకైతే దక్కించుకున్నట్లుగా తెలుస్తుంది. థియేట్రికల్ రన్ కంప్లీట్ అవ్వడంతో ఓటీటీలో రిలీజ్ చేయాలని నిర్ణయించుకున్నారు. తాజాగా డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ను కూడా అఫీషియల్గా అనౌన్స్ చేయడం జరిగింది. అక్టోబర్ 23వ తేదీ నుంచి కూడా నెట్ఫ్లిక్స్లో అందుబాటులోకి తీసుకురానున్నట్లుగా ప్రకటించారు. తెలుగుతో పాటుగా హిందీ, తమిళం, మలయాళ, కన్నడ భాషలో స్ట్రీమింగ్ అవుతుందని సోషల్ మీడియాలో పోస్టులు అయితే పెడుతూ ఉన్నారు. ఈ నెల 23 నుంచి కూడా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. ఓజీ 10 ఏళ్ల క్రితం ముంబైలో వచ్చిన తుఫాన్ మళ్ళీ తిరిగి వస్తున్నాడు అంటూ కూడా సదరు సంస్థ స్ట్రీమింగ్ వివరాలు అయితే ప్రకటించడం జరిగింది. సదరు సంస్థ ఈ మేరకు సోషల్ మీడియాలో కూడా ఒక పోస్టర్ను అయితే విడుదల చేయడం జరిగింది. తెలుగుతో పాటు పలు భాషల్లో కూడా స్ట్రీమింగ్ కానున్నట్లుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ హీరోగా దర్శకుడు సుజీత్ తెరకెక్కించిన ఈ గ్యాంగ్స్టర్ డ్రామా సెప్టెంబర్లో థియేటర్లో విడుదలైన సంగతి అందరికీ తెలిసిందే. ఓజాస్ గంభీరగా పవన్ అభిమానుల్లో జోష్ నింపారు. ఆయన లుక్స్, యాక్షన్, తమన్ అందించిన నేపథ్య సంగీతం సినీ ప్రియుల్ని విశేషంగా ఆకట్టుకుందని కూడా మనం చెప్పుకోవచ్చు.